నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈ మధ్య రెగ్యులర్‌గా ఒక లేడీ అఘోరి హల్చల్ చేస్తున్న విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో అందులోనే ఆ లేడీ అఘోరిని పోలీసులు చితక్కొట్టి అలాగే ఆమె కార్‌తో సహా ఆమెను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అనే న్యూస్ వచ్చింది సార్. అసలు ఎందుకని ఆమెను అరెస్ట్ చేశారు? యాక్చువల్‌గా దేశంలో ఉండే మూల ఉండే అఘోరీలు, నాగసాధువులు, ఇతర సాధువులందరూ గూడా కుంభమేళాలో మహాకుంభమేళ. ఉన్నారు. అవును సార్. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 హ్మ్. రోజుల పాటు కుంభమేళా జరుగుతుంది. దాంట్లో ఇన్వాల్వ్ అయినారు వాళ్ళందరూ గూడా. అక్కడ ఉంటే మన అఘోరి మాత్రం అదేదో అంటారు ఊళ్ళో అందరూ ఒకటైతే ఈమె హ్మ్. నేనొకటే ఒకటని 'మహేష్ బాబు' డైలాగ్ లాగా. సో, ఈ ఈ అఘోరి ఏమో మళ్ళీ ఇక్కడొచ్చి అంటే ఈ అఘోరి నాకు తెలిసి మీడియాకి అడిక్ట్ అయిపోయింది. పబ్లిసిటీ హ్మ్. అడిక్ట్ అనమాట. హ్మ్. చాలా మందికి ఇప్పుడు పబ్లిసిటీ అడిక్షన్ అనేది చాలా అడిక్షన్‌లలో అది పెద్ద అడిక్షన్ అయిపోయింది. వాళ్ళకి హ్మ్. పబ్లిసిటీ లేకపోతే నిద్ర పట్టదు, ఆకలి వేయదు అలాంటి క్యాండిడేట్‌లు తయారయ్యారు. హ్మ్. అలాగా ఈమెకి కూడా పబ్లిసిటీ అడిక్ట్ అయిపోయినట్టుగా కనబడుతుంది. వేరే కారణాలైతే నాకైతే ఇప్పటివరకు నేను పరిశీలించిన దాంట్లో ఏమి కనబడలేదు. కాకపోతే ఈమెకి డబ్బులెక్కడి నుంచొస్తుంది? హ్మ్. ఎందుకంటే ఐ-20 కారుంది. ఆహ్, ఫ్రెష్ అవును మోడల్ సార్. అది. హ్మ్. షోరూమ్ మోడలు. ప్లస్ ఐఫోన్ మెయింటైన్ హ్మ్. చేస్తుంది. మొత్తం తిరుగుతుంది. ఎక్కడెక్కడో హోటల్‌లో బస చేస్తుంది. వీటన్నిటికి ఆమెకి ఎక్కడి నుంచి ఫండ్ అనేది హ్మ్. ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది. ఓకే. సో, ఏదేమైనా ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా ఫండ్స్ అయితే అవసరం. మరి ఉండాలి. ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారా దీని వెనక అనేది తెలీదు. ఓపెన్‌గా అయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాని, బీజేపీ వాళ్ళు గాని సపోర్ట్ అయితే గట్టిగా చేయట్లేదు. హ్మ్. సో, మనకు తెలుసు ముత్యాలమ్మ ఆలయం మీద విగ్రహం మీద టెంపుల్ దాడి చేసి దాడి. విగ్రహాన్ని అవును ధ్వంసం సార్. చేసిన హ్మ్. కేసులో ఈమె ఎంటర్ అయింది. అక్కడి నుంచి ఈమె రకరకాల పద్ధతుల్లో ఈమె హల్చల్ చేస్తూనే ఉంది. హ్మ్. బిగినింగ్ అయితే ఇదొక విచిత్రంగా ఉన్నింది. ఒక జంట్ ట్రాన్స్‌జెండర్ హ్మ్. సో, లేడీగా మారి సో, ఇవన్నీ చేయడం అనేది ఒక విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం ట్రాన్స్‌జెండర్ అఘోరీలను చూడలేదు. సో, అవును సార్. అఘోరీలు జనరల్‌గా మేల్ హ్మ్. డామినెంట్‌గా ఉంటది. అఘోరీ సిస్టమ్ అనేది. దాని మీద అఘోరి పుట్టుక వాటి మీద నేను 2, 3 వీడియోలు చేశాను ఆల్రెడీ. హ్మ్. సో, ఆహ్, జనరల్‌గా ఏందంటే వెరీ వెరీ రేర్ ట్రాన్స్‌జెండర్ అఘోరి హ్మ్. అనేది. సో, అందులో తెలంగాణలో ట్రాన్స్‌జెండర్ అఘోరి అనేసరికి అందరికి విచిత్రంగా ఉంది. పైగా న్యూడ్‌గా మనం ఎప్పుడు అఘోరీలని న్యూడ్‌గా తిరగడం కూడా చూడలేదు. హ్మ్. సో, ఎక్కడో ఉంటారు వాళ్ళు హిమాలయాల్లో ఎప్పుడో గాని బయటికి రారు. అవును సార్. ఏదో కొన్ని సినిమాల్లో మాత్రం నేను 'నాన్ కడవల్' అని 'నేనే దేవుడిని' అని బాల సినిమా తీశాడు. మన బాలకృష్ణ సినిమా ఉండే 'అఖండ'. 'అఖండ' అంటే అది ఆహ్, ఏదొక పులిహోర అనుకోండి. బట్ రియలిస్టిక్‌గా చేసింది బాల 'నేనే దేవుడిని' అని. హ్మ్. ఫస్ట్ 20 నిమిషాలు చాలా రియలిస్టిక్‌గా అఘోరి వ్యవహారం. హీరో అఘోరిగా మారడం అనే కాన్సెప్ట్‌లో హుహు. తీశారనమాట. సో, అలాంటి అఘోరీలు ఇక్కడికొచ్చి ఇలాగ ఈ అమ్మాయి న్యూట్‌గా తిరిగి హల్చల్ చేయడాన్ని విచిత్రంగా చూసారు. కొంతమందికి భక్తితో గూడా పూజించారు. ఇవన్నీ అవును సార్. జరిగాయి. కాకపోతే మెల్లమెల్లగా అఘోరీలో ఉండే ఆహ్, దాంట్లో అంటే మెంటలీ డిస్టర్బ్‌డా లేకపోతే ఏందనేది దగ్గరకు పరిశీలించాలి. బట్ సమ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. దాంతో గొడవలు పడడం, తను చనిపోతానని పెట్రోల్ పోసుకోవడం, హ్మ్. ఇతరుల మీద దాడులు చేయడం, అవును సార్. విలేకరుల మీద దాడులు చేసి హ్మ్. ఫోన్‌లు పగలగొట్టడం, పోలీసుల మీద. హ్మ్. ఎందుకంటే అఘోరి బాగా ఫిట్‌గా కూడా ఉంది బాడీ హ్మ్. చూస్తే. పోలీ పోలీసులు పాపం ఇతరులను డీల్ ఇతరులైతే లాఠీ చార్జ్ చేసి 4 ఉతికి స్టేషన్‌కెళ్ళిపోయి అవును సార్. మొత్తం వాళ్ళ పద్ధతులు వేరే ఉంటాయి. గాయాలు బయటికి హ్మ్. కనపడకుండా కొట్టగలరు. అవన్నీ అఘోరిని చేయట్లేదు పోలీసులు. ఎందుకంటే ఇది అంత డీసెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదే ట్రాన్స్‌జెండర్స్ ఇక్కడ మనకు గూడా ఉంది. ట్రాన్స్‌జెండర్ సేవా సమితి అనేదో ఉంది. వాళ్ళు అనేక సార్లు ఇష్యూల మీద డీల్ చేసినప్పుడు గూడా వీళ్ళు రఫ్‌గా ఉంటారు ట్రాన్స్‌జెండర్ హ్మ్. పట్ల. కానీ ఈమె అఘోరి హిందూ అఘోరి. సనాతన ధర్మం నా లక్ష్యం పెడుతుంది. కారు మీద గూడా సనాతన ధర్మం అని అవును సార్. రాసింది. పూరెలను పెట్టుకొని తిరుగుతుంది. ఎందుకొచ్చిన గొడవ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం గూడా ఇక్కడ హిందువుల సెంటిమెంట్లు ఎక్కడ హర్ట్ అవుతాయో అని జాగ్రత్తగున్నారు. హ్మ్. ఎందుకంటే ఏమాత్రమైనా బీజేపీ రంగంలోకి దిగి దీన్ని ఫ్లేర్ అప్ చేస్తది. హ్మ్. ఈ యాంగిల్‌లో లేకపోతే పోలీసులు ఏమి సహించరు. సో, కానీ వాళ్ళ పోలీసుల సహనాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో గూడా ఈమె ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తుంది. హ్మ్. గతంలో అంతా కూడా శ్రీకాళహస్తి, తర్వాత శ్రీశైలం ఈ ఏరియాలంతా కూడా హల్చల్ చేసింది. రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేయడం, కారు పెట్టేసి రోడ్డుకి అడ్డంగా హ్మ్. పడుకోవడం, తర్వాత కెరోసిన్ పోసుకోవడం, దాడులు చేయడం ఇవన్నీ చేసింది. ఇప్పుడు తెలంగాణలో కూడా గత కొంతకాలంగా కొమరవెల్లి టెంపుల్‌కెళ్ళి అక్కడ కత్తితో చాలామంది మీద దాడి చేసింది. చాలామందికి సివియర్ గాయాలు గూడా అయినాయి.
అప్పుడు కూడా నేను చెప్పాను అప్పుడే అవును సార్. ఆమెని కేసులు పెట్టి ఉమ్, జైలుకు పంపించాలంటే వీళ్ళు పంపించలేదు. ఉమ్, సో ఎందుకంటే పబ్లిక్గా జనాల మీద కత్తులతో దాడి చేస్తే కూడా అరెస్ట్ చేయకపోతే అవును సార్. ఇంకా రెచ్చిపోతారు. ఇప్పుడు అవును. అదే జరిగింది. ఉమ్, నిన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి తంగళ్ళ అనే చోట జిల్లెల అనే ఒక గ్రామం దగ్గర ఈమె ఇట్లాగే చేసింది. ఉహుం, ఎందుకంటే ఆమె గత కొంతకాలంగా అక్కడ ఆ, ఒక వేములవాడ టెంపుల్‌లో దర్గా ఉంది. ఆ దర్గాని కూల్చేస్తానని తనకి ఒక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ ఇప్పుడు. ఉమ్, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. సో, పోలీసులు అప్రమత్తమయ్యారు. దాంతో ఈమెని కూల్చడానికి బయలుదేరింది. దర్గాని కూల్చేస్తుందంట. కూల్చడానికి బయలుదేరేసరికి పోలీసులు అడ్డుకుంటే దిగలేదు కారు నుంచి. ఆ కారు లాక్ చేసుకుంది లోపల. వీళ్ళు తీసుకురావట్లేదు. అవి కూడా ఏందంటే ఈ ఈవెన్ వాటికి మామూలుగా అయితే బ్లాక్ ఇవి అంటించకూడదు. అది ఉమ్, కూడా అంటించింది ఈమె. అందువల్ల అందరూ ఇట్లా పెట్టుకొని ఉమ్, చూస్తే తప్ప ఉమ్, కనబడట్లేదు లోపల ఏం చేస్తుందో. ఉమ్, అలా వీళ్ళు అడుక్కుంటున్నారు. మాటలు కూడా వినబడవు. గట్టి గట్టిగా అరవాలి. ఎందుకంటే డోర్ లాక్, డోర్ లాక్, అద్దాల గ్లాస్ పైకి క్లోజ్ అయిపోయింది గ్లాస్ క్లోజ్ అవును సార్. అయిపోయింది. ఉమ్, ఇలాగ చాలా ట్రై చేస్తారు. చివరికి ఇవ్వలేదు. పైగా వీళ్ళని వీడియోలు తీస్తుంది ఓహో, తన సోషల్ మీడియాలో ఉమ్, పెట్టడానికి. ఉమ్, ఇంకా పోలీసులు వెయిట్ చేసి ఏం చేశారంటే ఆ కార్‌ని దీని మీద కూడా కేసు పెట్టారు. మొన్న అటాక్ చేసినప్పుడు కూడా 4 కేసులు పెట్టారు. ఉమ్, యాక్చువల్‌గా ఆ కేసులు నాన్ బెయిలబుల్. అల్లు అర్జున్ లాంటోడినే అరెస్ట్ చేసి జైల్‌లో పెట్టిన ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వం, అదే కదా సార్. ఇక్కడ అఘోరీని మాత్రం పబ్లిక్‌గా దాడులు చేసి అన్నీ చేస్తుంటే, ఇంకా అల్లు అర్జున్ అన్న అతనికి ఇంటెన్షన్ లేదు ఉమ్, చంపడాన్ని, చచ్చిపోతారని తెలీదు. ఆ వ్యవహారాలన్నీ ఉన్నాయి. ఈమె అట్ట కాదు కదా! కత్తులతో తెలిసే పొడిస్తే అవును చచ్చిపోతారని సార్. తెలుసు కదా! తెలిసే తెలియకుండా చేస్తుంది. కత్తులతో ఉమ్, ఎవరైనా ఉమ్, పొడుస్తారా? ఇవన్నీ చేస్తుంటే అత్యయత్నం పెట్టి లోపలేయాల్సింది ఉమ్, పోయి, వీళ్ళు ఇంకొక కారణంతో భయపడి పోలీసులు లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ హిందుత్వకు భయపడి, బీజేపీకి భయపడి ఈ అఘోరిని టాలరేట్ చేస్తున్నారు. ఉమ్, దానివల్ల మళ్ళీ మళ్ళీ రెచ్చిపోతుంది. ఇప్పుడు ఈమెని లోపలేస్తే ఈమె ఖచ్చితంగా ఒక 2 నెలలు బెయిల్ రాదు. ఉమ్, అత్యాయత్నం కేసు కాబట్టి వ్యవహారాలను ఉమ్, కొంత తగ్గిస్తారు అక్కడ జైల్లో. జైల్లో ఎక్కడ ఎగిరినట్టు అక్కడ ఎగరడానికి లేదు కదా! అవును సో, సార్. ఇది చేయకుండా ఉమ్, వీళ్ళు రెండోదేందంటే ఓపెన్‌గా వీడియోస్ ఉన్నాయి. అందరూ ఉమ్, జనం చూస్తున్నారు. సాక్ష్యాలున్నాయి. ప్రూఫ్స్ శిక్ష ఉన్నాయి కదా కూడా సార్. ఈమెకి అవును. ఈజీగా పడుతుందక్కడ. ఉమ్, ఇంత చేస్తున్నా అంటే దీన్ని బట్టే న్యాయము, అన్యాయము, పోలీసుల వ్యవస్థ, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇవన్నీ ఎలా ఆపరేట్ అవుతుంటాయనేది అందుకే ఎవరికి గూడా ఈ వ్యవస్థ మీద నమ్మకం నమ్మకం ఎందుకు లేదు. పోతుందంటే అవును సార్. ఇలాంటి కేసుల వల్లే. ఉమ్, అంటే మీకు అవసరమైతే ఒక రకంగా డీల్ చేస్తారు. లేదంటే మామూలు వాళ్ళ ఉమ్, మీద ఇప్పుడు అదే లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టగానే అతన్ని అరెస్ట్ చేసేసారు. ఉమ్, అతని ప్రూవ్ గూడా ఏమీ లేదు. ప్రూవ్ అయిందా? అతని మీద అతని వీడియోలు ఉన్నాయా? ఉమ్, ఉంటే ఏంటి? అవేవి లేకుండా